బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. కాసేపట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. ఇక అనంతరం సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీస్ జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిన్న నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి కాసేపట్లో 11 గంటలకైతే మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అయితే విచారణకు హాజరు కావాలని అయితే తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు నిన్న సిట్ అయితే నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11 గంటల వరకు దర్యాప్తు అధికారి అయినటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొనడం జరిగింది. నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీసు కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120B అలాగే రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3 అలాగే పీడీ యాక్ట్ అలాగే ఐటీ యాక్ట్ లోని అయితే 65, 66, 66 F1/B మొత్తం 70 ప్రకారం దర్యాప్తు అయితే జరిగింది. మరి ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం ఈ పాత్రకు సంబంధించినటువంటి విచారణ జరపాల్సి ఉందని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది రచన. అలాగే విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి సెక్షన్ 160 కింద ప్రకారం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నోటీసు అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిట్ ముందుకు పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు తమ ఫోన్లు ట్యాపింగ్ వెనకాల నాటి సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ఉన్నారని పలుమార్లు ఆరోపించడం మనం చూస్తాం. మరి మావోయిస్టుల ముసుగులో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, చివరికి బంధువైన హరీష్ రావు అలాగే కుమార్తె కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గత ఏడాది ఆగస్టున సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించడం జరిగింది. మరి ఇలాంటి ఆరోపణలలో అప్పట్లో సిట్ విచారణకు హాజరైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పష్టం చేశారు. మరి ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ ముందు తమ పార్టీ నాయకులు చెందిన వేలాది ఫోన్లు ట్యాప్ చేశారని, 90 స్థానాల్లో గెలుస్తామనుకున్న తాము 63 సీట్లకే పరిమితమయ్యని, ఫోన్ ట్యాపింగ్ వాడుకుని బెదిరింపులకు పాల్పడమే ఇందుకు కారణమని ఆయన అప్పట్లో కూడా ఆరోపించారు. మరి ఇక రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు వారి కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారని కూడా చర్చ చాలా వరకు విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు అదే కేసు నేపథ్యంలో నేడు సిట్ ముందుకైతే కేటీఆర్ రావాలని నా నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే కేటీఆర్ అయితే నందినగర్ లో ఉన్న పరిస్థితి నేను రాత్రి శక్తిలో ప్రయాణం అంటే పర్యటన ఉండగా ఆయనకు నోటీసు రావడం జరిగింది. హరీష్ రావు అలాగే కేటీఆర్ కలిసి ఇద్దరు కూడా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఉన్నటువంటి ఎర్రవల్లి కేసీఆర్ అయితే కలవడం జరిగింది. అనంతరం ఆయన హైదరాబాద్ నందినగర్ చేరుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు మరి కాసేపటి
కేటీఆర్ నివాసానికి కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి 11 గంటలకు సిట్ విచారణ రమ్మన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి సిట్ కార్యాలయానికి వెళ్తారా, ముందు పార్టీ కార్యాలయానికి వెళ్తారా అనేది మాత్రం ఇక్కడ డిసైడ్ కాని పరిస్థితి. మొదట పార్టీ కార్యాలయానికి వచ్చి తర్వాత సిట్ కార్యాలయానికి వెళ్తారని కూడా వార్తలు అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడిప్పుడు హరీష్ రావు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మొత్తంగా కూడా 600 ఫోన్లకు సంబంధించినటువంటి డేటా అయితే మొత్తం కూడా వాళ్ళు ట్యాప్ చేశారని కూడా ఒక దీని మీద విమర్శలు అయితే ఉన్నాయి. మరి దీంట్లో ఇప్పుడు సిట్ అధికారులు కేటీఆర్ ను అంటే మొన్న హరీష్ రావును అయితే ఇలాగే సిట్ మీదకు పిలిచారు, అనేక ప్రశ్నలను అడిగారు, అనేక విషయాలు కూడా రాబట్టారని కూడా చెప్పారు. మరి ఇప్పుడు కేటీఆర్ ను ఏం అడగబోతున్నారు? ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ ఇది ఒక లొట్టపీస్ కేసు అన్నట్టుగా కూడా చాలా వరకు ప్రస్తావించారు. ఆ తర్వాత కాలక్రమేణా అధికారం ఉన్న తర్వాత కొన్ని సమయాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం అవసరం ఉంటుంది, అది పూర్తిగా పోలీసుల అంశం అన్నారు. మరి కొద్ది రోజుల తర్వాత ఆయన హోంమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా మేము అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాను, ఇక నాకు దీనికి సంబంధం ఉండదు అనేటట్టుగా మాట్లాడారు. మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటట్టుగా ఇండైరెక్ట్ గా అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ పాత్ర పైన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా సిట్ అధికారులు అయితే ఒక ఆధారాలు నేను చెప్తున్నారు. మరి వాటి ఆధారంగా సాక్ష్యాధారాలతో సిట్ అధికారులను ప్రశ్నించనున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆ వచ్చిన సమాచారాన్ని వాడుకుని ఏ విధంగా లబ్ధి పొందారు, అలాగే ఈ కేసు నేరస్తులు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరి లింకును స్పష్టంగా నిరూపించడానికి సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత కేటీఆర్ కు పిలిచి విచారణ చేస్తున్నామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరి కేటీఆర్ కూడా ఊహించలేని ఒక విషయాన్ని ఆయన ముందు పెట్టడానికి కూడా సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్ కేటీ భేటీ కూడా నిన్న భేటీ కూడా అవడం జరిగింది. ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రావుతుంది అమ్మ నిన్న అయితే వర్గీయ నోటీస్ వచ్చిన నేపథ్యంలోనే ఆయన సాయంత్రం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి అయితే వెళ్ళడం, అక్కడ సుదీర్ఘ కాలంగా అంటే ఈ వస్తున్నటువంటి అంటే పోలీసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వస్తున్న దీన్ని వ్యూహాత్మకంగా ఇలా ఎదుర్కోవాలి, వీటన్నిటిపైన కూడా నిన్న సుదీర్ఘంగా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఉదయం 11 గంటలకు సిట్ విచారణ ముందు గట్టి రానున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకున్నట్టుగా అయితే ఇప్పుడు సమాధానం అయితే అంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి అంటే లాయర్తో వస్తారా లేక కూడా వస్తారా? ఎందుకంటే మన హరీష్ రావు లాయర్ కూడా వెంటనే తీసుకొచ్చారు, కానీ సిట్ అధికారులు మాత్రం అనుమతించలేదు, ఒక్కడే లోపలికి వెళ్ళడం జరిగింది. మరి నేడు కేటీఆర్ కు అలాంటి ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా లేదా ఒక్కరినే పిలుస్తారా అనేది మాత్రం ఈ కాసేపట్లో తెలియనుంది. ఈ రచన ఓకే మహేంద్ర, మనకు ప్రస్తుతం తెలంగాణ భవన్ కి అయితే మరి కాసేపట్లో కేటీఆర్ చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే మరి 10 గంటలకు మీడియాతో మాట్లాడ కూడా జరుగుతుంది అని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అక్కడ తెలంగాణ భవన్ దగ్గర మరి బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మరి ఎలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ? హరీష్ రావు జరిగినటువంటి అనుభవమే ఇప్పుడు ఇక్కడ వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నిన్న రాత్రి నుంచి కూడా అనేక అంటే మాధ్యమాల్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా చాలా వరకు కూడా కేటీఆర్ నోటీస్ వచ్చి ఇవ్వడాన్ని మరి ప్రభుత్వ కుట్రగా భావిస్తూ అనేక మంది కూడా స్పందించారు. అలాగే మరి ఇప్పుడిప్పుడే అంటే కేటీఆర్ ముఖ్యాంశాలతో పాటు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేటీఆర్ కేసీఆర్ అంశాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి వీళ్ళంతా వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ వెనకాల ఒకవేళ జూబ్లీస్ కూడా వస్తారన్న అంటే ఆ ముందస్తు ఆలోచనతో పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. దాదాపు 400 మంది పోలీసులు కూడా ప్రత్యేకంగా తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎక్కడ కూడా అంటే ఆ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నుంచి జూబ్లీస్ వరకు అదే సిట్టు విచారణ జరుగుతున్న ప్రాంతం వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే రాబోతున్నారు. ఉదయం 10 గంటలకు అంటే సిట్ విచారణకు వెళ్లే ముంగట కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. మరి ఏం మాట్లాడతారు, సిట్ విచారణ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఇది గతంలో ఆయన అన్నట్టు లొట్టపీస్ కేసు అని మాట్లాడడం కావచ్చు, మరోపక్క సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వంలో అన్నప్పుడు మాట కావచ్చు, మరోపక్క హోంమంత్రి వ్యవహారం అంటే హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆయన అన్నాడు. మరి ఇవన్నీ విషయాల్లో మరి ఆయన కూడా నేను నేరుగా రావాలని నోటీస్ వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, మరి అలాగే విచారణకు అయితే హాజరు కాబోతున్నారు, వ్యక్తిగతంగా వెళ్తారా లేక తన అంటే న్యాయశాల ఎవరైనా లాయర్లు కూడా తీసుకెళ్తారని మాత్రం కాసేపటి తెలియదు. మరి 10 గంటలకు కార్యాలయం వెళ్ళే ముందు అసిట్ కార్యాలయం వెళ్ళే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.